న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్న నారాయణఖేడ్ విద్యార్థులు. సీఎం ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి. మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్, విద్యుత్ ఒప్పందంపై నోటీసులు. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ట్రాఫిక్ ఆంక్షలు. గుండెపోటుతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి. మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు. సింగరేణి కారుని నియామక ఉద్యోగార్థులకు శుభవార్త. ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు, మంత్రి రాజ్ నరసింహ. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం అవార్డులను హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. నారాయణఖేడ్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులైన సాయి కీర్తన, వైష్ణవులకు 10వ తరగతి పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించినందుకు సర్టిఫికేట్స్, మెడల్స్ సీఎం రేవంత్ రెడ్డి అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధ తెలిపారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధను అభినందిస్తూ మెమోంటరీ అందజేశారు. సీఎం గారితో ఉంటారు. పేరెంట్స్ వెనక్కి రావాలి. మన యొక్క ప్రభుత్వ బడుల ప్రగతిని, సాధించినటువంటి ఫలితాల విక్టరీ సింబల్ తోటి ముఖ్య సాయి కీర్తన, శృతి. సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. ఇవాళ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుని అక్కడే బస్ చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరవుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 15వ తేదీ కల్లా వివరణ పంపాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. కానీ జూలై 30 వరకు కుదరదంటూ కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిందని, కానీ ఎంక్వైరీకి ఉన్న సమయాభావం రీత్యా గడువులోకి పంపించాల్సిన మరోసారి ఆయనకు వివరణ పంపినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ తో పాటు మరో 24 మందికి కూడా నోటీసులు ఇచ్చామని, వారి నుంచి కూడా వివరణలు వస్తున్నాయని తెలిపారు. కోల్కతాలోని రద్దీగా ఉండే పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్ స్ట్రీట్ క్రాసింగ్ వద్ద బహుళ అంతస్తుల భవనం వద్ద ఉన్న పబ్ కమ్ రెస్టారెంట్ లో ఉదయం మంటలు చెలరేగాయి. 5 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. బెంగాల్ నుంచి 4, హిమాచల్ నుంచి 3, ఉత్తరాఖండ్ నుంచి 2, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్లో ఒక్కో స్థానం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికలకు జూన్ 14న నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలిపింది. జూలై 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్ష దృష్ట్యా ప్రయాణికులు ఉదయం 9:30 లోపే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్ లో సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు న్యూయార్క్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడిగా గడిపిన ఆయన అంతలోనే హఠాత్ మరణానికి గురయ్యారు. దీంతో క్రికెట్ సంఘంలో ముంబైలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బీసీ ఐక్యవేదిక శేర్లింగంపల్లి నియోజకవర్గ మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు చేశారు. శేర్లింగంపల్లి బీసీ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు నర్సింగ్ముద్ర ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ వద్ద జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని మహిళా సంఘానికి మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్థలం లేని వారికి కూడా స్థలం ఇవ్వడానికి ప్రకటించారు. ఇల్లు లేని వారు, అర్హత ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ గురించి మీ సేవలో అప్లై చేసుకోవాలని కోరారు. సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వారసుల గరిష్ట వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సింగరేణి ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 9 నుంచి అమలు చేస్తున్నట్లు సంస్థ సీఎండి వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వివరిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ అన్నారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీ నిర్వాహకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి 6 నెలలకు వర్క్షాపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్న నారాయణఖేడ్ విద్యార్థులు. సీఎం ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి. మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్, విద్యుత్ ఒప్పందంపై నోటీసులు. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ట్రాఫిక్ ఆంక్షలు. గుండెపోటుతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి. మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు. సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త. ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు, మంత్రి రాజనరసింహ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.